కాబట్టి ఇప్పుడు అది కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం. కానీ కోర్టు వాళ్ళు దీన్ని ఏ రకంగా నిర్ణయం చేస్తారనేది మనం చెప్పలేము. హైకోర్టు యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. కానీ హైకోర్టు ఏ రకమైనటువంటి ఒక పరిస్థితిలో కూడా ఇస్తుందా అనేటువంటి నమ్మకం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సలహా ఇచ్చింది, మీరు ఎన్నికలకు వెళ్ళండి అని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మార్గము, ఎన్నికలకు వెళ్తారా, 42% రిజర్వేషన్లు ఇస్తారా, లేక పాత రిజర్వేషన్ల విధానంలో ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేయబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్తో పోతుందా, గతంలో ఇచ్చినటువంటి 32%తో పోతా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది. కానీ సమంజసమైన విషయం ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా సమంజసమైన విషయం. ఎందుకంటే ఒక పక్క బీసీల యొక్క జనాభాను అన్ని విధాలుగా 50% పైన ఉన్నాయని చెప్పేసి తేల్చడం జరిగింది. కానీ అధికారికంగా ఏదైతే నేషనల్ సెన్సస్ డాటా ఉంటుందో ఆ నేషనల్ సెన్సస్ డాటా 1931లో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ కులగణన చేసినారు. ఆ తర్వాత 31 నుంచి ఈ 2025 వరకు ఏ ప్రభుత్వాలు కూడా కులగణన అనేది చేయలేకపోయింది. కానీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాహసం చేసి ఆయన ధైర్యంతో కులగణనతో పాటు ఈ యొక్క సెన్సస్ జరగాలని చేసినటువంటి నిర్ణయం వల్ల రేపు రాబోయే రోజుల్లో బీసీల యొక్క ఎంత శాతం ఉందనేది ఖచ్చితంగా తేలే అవకాశం ఉందని నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందువల్ల నేను మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కులగణన చేయాలని, అందులో రేపు ఏ కులాలు, ఇప్పుడు దేశంలో సుమారుగా 2000 పైన బీసీలో కులాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 236 ఉన్నాయి. 236 ఉన్నాయి. కానీ ఈ సంఘాలన్నీ కూడా ఇవన్నీ కూడా వృత్తుల మీద ఆధారపడ్డాయి. అనేకమైనటువంటి వృత్తులు చేస్తున్న వారు ఉన్నారు. మన యొక్క పద్మశాలీలు ఉన్నారు, చేనేత వృత్తి మీద ఆధారపడ్డారు. అలాగే గీత వృత్తి మీద ఆధారపడ్డారు. అలాగే గొర్రెల మీద ఆధారపడ్డారు, గొర్రెల కాపరు, బర్రెల మీద ఆధారపడ్డవాడు. అలాగే మనకి ఇంకా అనేకమైనటువంటి కమ్మరి, కుమ్మరి ఇట్లాంటి అనేకమైనటువంటి ఒక కులాలు ఆ వృత్తుల మీద ఆధారపడ్డాయి. కానీ రోజు రోజుకు ఆ వృత్తులు అనేవి చాలా దగ్గరగా నశించిపోయే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని ఇంకా బలోపేతం చేసి ఆ వృత్తులకు ఇంకా సాంకేతికమైన పరిజ్ఞానం కల్పించి వృత్తులను బాగా బలపడ చేయాల్సి వస్తుంది. కానీ అది చేయలేదు. కార్పొరేషన్లు మాత్రం ఏర్పాటు చేసినారు, 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు. నిధులు లేకుండా ఏ సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఏం కూడా చేయలేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే వివిధ కార్పొరేషన్లకు వాటికి సంబంధించినటువంటి సుమారుగా 2000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నేను ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు మన దీక్ష కొనసాగాల్సిందే, మన ఉద్యమం కొనసాగాల్సిందే, మనం ప్రజల్లో ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ప్రజా ఉద్యమం అనేది చాలా ముఖ్యం. ప్రజా ఉద్యమం లేకుండా ప్రజల మీద వచ్చేటువంటి ఒక ఆలోచన వల్ల ప్రభుత్వాల్లో కానీ అనేకమైన వర్గాల్లో కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ యొక్క దీన్ని తీవ్రతరం చేద్దాం ఉద్దేశంతో కృష్ణయ్య గారు ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషమైన విషయం. నేను వారికి మళ్ళీ ఒకసారి మనసారా హృదయపూర్వకమైనటువంటి ఒక సంఘీభావం తెలియజేస్తూ
ప్రభుత్వం ఇప్పుడైనా కూడా స్పందించి ప్రభుత్వమైన అభిప్రాయం కూడా స్పందించి దీన్ని ఏ విధంగా పార్లమెంట్లో మరి చట్టం చేయాల్సింది పార్లమెంట్లో చేయాలి. పార్లమెంట్లో చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ నాకు విశ్వాసం ఉన్నది, మోడీ గారు తప్పకుండా బీసీల పట్ల తప్పకుండా పక్షపాతిగా ఉంటారని నేను మీకు సభాముఖంగానే మనవి చేస్తా ఉన్నా. వారు ఈ దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏ రకంగానైతే చట్టబద్ధత ఉందో ఆ రకమైనటువంటి చట్టబద్ధత కల్పించినటువంటి ఏకైకమైన నాయకుడు బీసీ కమిషన్కి ఆ చట్టబద్ధ ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందువల్ల మనం ఆయన మీద కొంచెం నమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని కూడా ఆలస్యం చేయకుండా ప్రయత్నం చేయాలని నేను కోరుతూ, మరి కృష్ణయ్య గారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి చేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యుడు ఎల్ రమణ గారు, అలాగే మన బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాపురం కృష్ణమోహన్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు నాయకులందరూ కూడా కూర్చున్నారు. కాబట్టి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా వినవి చేస్తున్నది ఒకటి, ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళడానికి మనందరం కూడా ముందుకెళ్దామని, కృష్ణయ్య గారి యొక్క నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరచాలని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తాను. రేపు పార్లమెంట్లో కూడా గళం వినిపించే నాయకుడు, రాష్ట్ర అసెంబ్లీలో వినిపించినాడు. కేసీఆర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. నేను ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో చూసినాను. కృష్ణయ్య గారు అప్పుడు ఆయన ఎమ్మెల్యేల మీటింగ్లో బీసీ విషయంలో మాట్లాడినప్పుడు కేసీఆర్ స్వయంగా ఆశ్చర్యపోయాడు. అంటే అంతా పటిష్టమైన నాయకుడు. కాబట్టి ఆ నాయకత్వాన్ని ఇంకా బాగా బలపరచాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కృష్ణయ్య గారికి, ఆ సంఘ పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.